ഹലോ എല്ലാവർക്കും നമസ്കാരം. ഇന്ന് ഞാൻ പరంపరాగత పుట్టు ఉండాకను అతని తెరిచి వాళ్ళరే నలతాన్. సో ఈరోజు నేను ట్రెడిషనల్ కేరళ పుట్టుని బ్రేక్ఫాస్ట్ రెడీ చేయబోతున్నాను. నేనైతే ఫస్ట్ పుట్టు పౌడర్ తీసుకున్నాను. మీరు కావాలంటే రైస్ ఫ్లోర్ తీసుకోవచ్చు. రైస్ ఫ్లోర్లో మీరు సాల్ట్ యాడ్ చేసుకుని ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఇలా ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట. చక్కగా అంతా కూడా మెత్తగా రెడీ అవ్వాలి. ఒకసారి మీరు టేస్ట్ కూడా చూసుకోండి ఉప్పు అంతా సరిపోయినాయో లేదో. అలాగే నా దగ్గర ట్రెడిషనల్ పుట్టు మేకర్ ఉందన్నమాట. ఇది కేరళ నుంచి తెప్పించుకున్నాను. సో ఇప్పుడు ఇందులో మనము ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. పుట్టు మేకర్ తీసుకుని లోపల పుట్టు పౌడర్ని వేసుకుంటున్నాం. అలాగే నేను కోకోనట్ పెట్టుకుంటున్నాను. ఇందులో మనం కోకోనట్తో పాటు బెల్లం కూడా పెట్టుకోవచ్చు అనమాట, జాగిరీ పౌడర్. సో ఇలా మీరు లేయర్స్ అన్నీ కూడా ఫామ్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ పుట్టు పౌడర్, తర్వాత కొబ్బరి కూరు, తర్వాత బెల్లం. సో ఇలా మూత పెట్టేసి ఇప్పుడు దీనిపైన పెట్టి మీరు స్టీమ్ అవ్వనివ్వాలి. ఒక 10 to 15 minutes స్టీమ్ అయితే సరిపోతుంది. 10 minutes చాలు. సో ఇలా చక్కగా స్టీమ్ అయిపోయిన తర్వాత తీసుకొని కర్రీతో సర్వ్ చేసుకోవాలి.